హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అన్నది ఎంత బాగా వచ్చిందో. నేను కొత్తగా అన్నది ఇలా క్లాత్ అన్నది అటాచ్ చేసి ట్రై చేశానండి. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదివరకు వీడియోలో నేను నెట్తో కూడా ట్రై చేశాను. ఇప్పుడు ఇలా క్లాత్ పెట్టి కొత్త లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నది కదండి, అందుకోసమని ఇలా ట్రై చేశాను. ఇది ఎలా వేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వర్క్ సగం వేసాక ఇది కుట్టేటప్పుడు జస్ట్ మనం క్లాత్ అన్నది చూడండి, ముందు మనం కొంచెం ఒక పక్కన ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చిట్లు పోకుండా క్లాత్ పోములు రాకుండా ఉంటుంది. అందుకోసమని మనం అస్సలు ఫోల్డింగ్ అనేది చేసుకుని ఒక మడత వేసుకుని దానిపైన అన్నది ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇలా గ్రీన్ పెట్టాను కానీ గ్రీన్ అన్నది నాకు అంతగా అనిపించలేదండి. అందుకోసమని మళ్ళీ మిషన్ అన్నది ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ గోల్డ్ అన్నది పెడితే మనకి చాలా బాగుంటుందేమో అని చూసాను. పర్పుల్ కూడా కలిసిపోతుంది. అందుకోసమని గోల్డ్ అన్నది యూస్ చేసి దానిపైన మళ్ళీ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేసానండి. గోల్డ్ కలరు అలా వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు స్టిచ్ అనేది వేస్తున్నాను. అసలు మనం క్లాత్ని అన్నది సాగదీయకుండా లాక్కుండా అన్నది ఇలా మనం పెట్టుకుని అంటే మళ్ళీ మిషన్ని ఫ్రేమ్ని పట్టేసుకుంటే కనుక మనకి మిషన్ ఫ్రేమ్ అన్నది మూవ్ అవ్వడం కష్టమవుతుంది. అందుకోసం గట్టిగాని పట్టుకోకూడదు, అలానే లూజ్గాని క్లాత్ వదిలేయకూడదు. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం కొంచెం ట్రై చేస్తే మనకు అలవాటు అయిపోతుందండి. నేను కూడా ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎలా వస్తుంది, అందరూ చేస్తున్నారు, నేను చెయ్యాలి కదా అని చూశాను. కానీ కొంచెం టెన్షన్ అయితే ఉన్నది. నాకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. వస్తుందా, సరిగా రాదా, ఉగ్గులు వస్తాయా ఏంటా అని. కానీ ఫినిషింగ్ మాత్రం చాలా ఆసంగా వచ్చిందండి. కస్టమర్ కూడా చాలా బాగుంది వర్క్ అని నాకు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పై వర్స్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ అన్నది చేసి కొంచెం ఫోల్డింగ్ అన్నది చేసి మనం క్లాత్ అన్నది చూడండి నేను ఎలా లాగుతున్నానో అలా లాగి పట్టుకొని మనం స్టిచ్ అన్నది కుట్టేటట్టు చూసుకోవాలి. నాకు వీడియో అన్నది ఇంకొకరు తీయడం వల్ల నాకు సపోర్టింగ్ అన్నది చాలా బాగుంది. అదే నేనే తీసుకుని నేనే అంటే కష్టమైపోదును. నాకు ఫ్రెండ్ ఉన్నది, ఆ ఫ్రెండ్ తను వీడియో సపోర్ట్ చేసింది. తను తీయడం గురించి నాకు క్లారిటీగా అన్నది చాలా బాగా వచ్చింది. మీకు చెప్పడానికి కూడా నాకు బాగా యూజ్ అయిందండి. అసలు సాగదీయకుండా లాక్కుండా దానిపైనే స్టిచ్ పడేటట్టు ఫోల్డింగ్ అన్నది మాత్రం క్లాత్ ఫోల్డింగ్ అన్నది మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కొత్తగా చేస్తున్నారు కదండి, ట్రెండింగ్లో ఉన్న వర్క్. అందుకోసం మనం ఎప్పుడు వేసి వర్క్లా కాకుండా ఇలా డిఫరెంట్గా కనుక ట్రై చేస్తూ ఉంటే మనకి కస్టమర్స్ అన్నది ఎక్కువ మంది పెరుగుతారండి. మనం వెరైటీగా చేస్తుంటే కూడా కస్టమర్స్ కూడా కొంచెం చాలా బాగా చేస్తున్నారు, మంచి లుక్గా చేస్తున్నారు అన్నీ ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది కదా. అందుకోసమని ఇలా కొత్తగా అన్నది మనం ట్రై చేస్తే కనుక మనకి కస్టమర్స్ బాగా పెరుగుతారు, మంచి ఫినిషింగ్ ఇస్తున్నారన్న ఇంప్రెషన్ కూడా ఉంటుంది. నేనైతే చాలా మంచి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ వర్క్. ఇదే వర్క్ నేను ప్యారెట్స్తో అన్నది వేసాను. నెక్స్ట్ ఇది రెండో వర్క్ అన్నది ఇలా అన్నది వేసాను. ఇంకో వర్క్ ఉన్నదండి, షార్ట్ హ్యాండ్స్ వేస్తాను. మూడు రకాలుగా అన్నది వేసాను. ప్యారెట్స్ వేసింది కూడా చాలా బాగా వచ్చింది, చాలా నైస్గా ఉంది. ఇప్పుడు సరేలే అది వేసాను కదా, ఇలా ట్రై చేద్దామని మళ్ళీ ఈ విధంగా రెండో హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా చూడండి, మధ్యలో ఉగ్గు వస్తుంది. ఉగ్గు రాకుండా మనం అన్నది క్లాత్ని అన్నది సాగదీయకుండా అలా అన్నది పట్టుకుని ఉండాలి. ఇలాంటి డిజైన్స్ వేసినప్పుడు మాత్రం టైం అన్నది చాలా పడుతుందండి. వర్క్ దగ్గరే ఎక్కువ ఉండిపోవాలి. అదే మామూలు వర్క్స్ అయితే కొంచెం పెట్టేసి కొంచెం అటు ఇటు చూసుకోవచ్చు. ఇంకా రెండోది ఏం చేయకూడదండి. దాని దగ్గరే ఎలా వస్తుంది స్టిచ్చెస్, ఎలా పడుతుంది అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వస్తుందో వర్క్ అన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే నాకు మెసేజ్ అనేది కామెంట్లో అన్నది తెలియచేయండి. చూడండి, మీకు ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలనేది దగ్గర నేను చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం ఫోల్డింగ్ అన్నది మనకి ఎంతవరకు ఉండాలన్నది ఫోల్డింగ్ అన్నది చూసుకుని దానిపైన స్టిచ్ పడేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. మిషన్ అన్నది ఒకసారి ఆపుకుంటూ పెట్టుకుంటూ సర్దుకుంటూ అన్నది ఉండాలి. అలా అయితే మనకి కరెక్ట్గా అన్నది వచ్చేస్తుంది. దానిపైన క్లాత్ మీదే అన్నది స్టిచ్ పడాలి. కొంచెం పైకి పడినా క్లాత్ అన్నది ఊడిపోతుంది, బయటకు వచ్చిన క్లాత్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది. అందుకోసం దాని మీద పడేటట్టు మనం చూసుకోవాలి. ఇంకా క్లాత్ని మనం పీకినా సరే ఏం చేసినా సరే మనకి క్లాత్ అన్నది ఎటువంటి డిస్టర్బ్ అవ్వదు, చాలా బాగుంటుంది.
ఇలా మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్లో అన్నది తెలియచేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి చాలా బాగున్నదండి. నాకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. నేను చాలా బాగా చేశాను, చేయగలనా లేదా అని అనుకున్నాను. ఇలా కొత్తగా ట్రై చేస్తేనే మనకి ఒక కొత్తగా చేసేమన్నా ఒక ఇంప్రెషన్ అన్నది ఉంటుంది. మీకు ఆన్లైన్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉన్నదండి. నాకు ఎవరైనా కనుక కావాలి అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అన్నది. చాలా నీట్గా అన్నది అనిపించింది, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి.